రైట్, మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా? స్కామ్ చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ, ఎలాంటి స్కామ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఒక క్షణం దానికోసం కేటాయించండి, లైక్ కోసం. మనం ఈ కాళేశ్వరానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయం. ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ, ఎప్పుడో తీరిపోయిందని చెప్పి నీకు ఏం తెచ్చా తిరిగినా కూడా కత్యముఖమా పత్యముఖమా ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా? ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మొత్తం తెలంగాణ మొత్తం లూటిపైన చేంజ్ చేసేసిండు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఎన్ని పుడితే అన్ని అప్పులు తెచ్చిండు, మొత్తం సర్వనాశనం చేసి కూర్చుండు కేసీఆర్. ఇవాళ మళ్ళీ సంసారం లేకపోయి మళ్ళీ హైకోర్టు కాడ అది తప్పు, అది కొట్టేయాలి, ఇది చేయాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు మళ్ళీ. అందుకోసమే ఇక్కడ ఈ ఒపీనియన్ పోల్ ఉంది. ఈ ఒపీనియన్ పోల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా? స్కామ్ చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ, ఎలాంటి స్కామ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కాళేశ్వరం స్కామ్కి సంబంధించి. మళ్ళీ నిజంగా ఇంత దారకారులే కదా ఎదుర్కోవడం. ఒక్క కేసు పడంగానే సటుక్కున హైకోర్టు కురకాలే, మళ్ళీ స్టే తెచ్చుకోవాలి, హైకోర్టు కురకాలే స్టే తెచ్చుకోవాలి, హైకోర్టు కురకాలే స్టే తెచ్చుకోవాలి, అట్లనే మొత్తం అదే పని. నిజంగా నిజాయితీగా ఒక్కదాన్నన్నా ఎదుర్కొనే దమ్ము సత్తా ఉందా మీకు? ఒక్క ఆరోపణ అన్న సార్, అది నిజమా కాదా కోర్టులు తెలుస్తాయి. తర్వాత విషయం దోషులు కాకముందుకే ఊరికి పెడబొబ్బలు పెట్టుకుంటా అయిపోయి అప్పుడే మేము అద్భుతం చేసామని చెప్పి